ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో పుష్ప ది రూల్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. పుష్ప ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప పార్ట్ 2 పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దు అంచనాలుగా ఉన్నాయి. ఇక ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించి టీజర్ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఏప్రిల్ 8న 11:07 ఈ చిత్ర టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ ఎంతో ఫిరేషియస్గా, పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ విశ్వరూపం ఎలా ఉండబోతుందో జస్ట్ శాంపిల్ అన్నట్లుగా ఈ పోస్టర్లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. సోమవారం ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు జరుపుకుంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనదిగానే చెప్పవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడం, మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశ నటుడు దుబాయ్లో మేడమ్ టుసాడ్స్లో వాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేయడం అనేది తెలుగు వారందరికీ గర్వకారణం. ఇలాంటి ప్రత్యేకతలు ఈ సంవత్సరంలో ఐకాన్ స్టార్ కెరియర్లోనే సంతరించుకున్నాయి. ఇక ఈ పుష్ప 2తో మరొకసారి ప్రపంచ సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. 90 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి తెలుగు నటుడిగా నటన చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి. ఇక త్వరలో పుష్ప 2 సినిమాతో మరొకసారి ప్రపంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. 90 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగు నటుడి నటన చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి. తెలుగు వారందరి గౌరవాన్ని తన నటనతో ప్రపంచ శిఖరానికి చేర్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఇప్పుడే సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.